అక్షయ్ని వెతకడానికి వెళ్ళిన ఊరి వాళ్ళ నుంచి ఎవరు అయి ఉంటారో. అక్షయ దొరికిందన్న తీయని కబురు చెప్పాలి. హలో హలో అవునమ్మా, నేనమ్మా రజనీని. ఆ, చెప్పండి రజనీ గారు. అక్షయ్ పాప దొరికిందమ్మా, మా దగ్గరే క్షేమంగా ఉంది. ఈ అవని ఎవరితో మాట్లాడుతుంది? ఏం మాట్లాడుతుంది? నువ్వు నిశ్చింతగా ఉండమ్మా. అక్షయ్తో మాట్లాడించండి. సరే అమ్మా. హలో అమ్మా, అక్షయ, నేను క్షేమంగానే ఉన్నానమ్మా, నువ్వు భయపడకు. ఈ వార్త కోసమే ఇందాకటి నుంచి ఎదురు చూస్తున్నాను. అమ్మవార్ల ఆభరణాలు కార్లోంచి ఎవరో దొంగతనం చేశారంట కదా, ఆ విషయంలో అందరూ నిన్ను నాన్న మాటలు అన్నారంట కదా. ఊరి వాళ్ళు చెప్పారు. ఏమైందమ్మా అసలు? అలా ఎలా పోతాయి? నువ్వంతా అజాగ్రత్తగా ఉండవు కదా, మనం పడ్డ కష్టమంతా వృధా అయిపోయినట్టేనా? మన సమస్య మళ్ళీ మొదటికొచ్చినట్టేనా? మనకే ఎందుకు ఇలా జరుగుతుంది? మన కష్టం వృధా అయిపోదు, మన సమస్యలు గట్టెక్కుతాయి. నువ్వు ఆ విషయం గురించి ఆలోచించుకో, అంతా నేను చూసుకుంటాను. పెళ్లి మొదలైందా అమ్మా? అయిందమ్మా, జరుగుతుంది. మరి పెళ్లి ఎలా ఆపుతావమ్మా? నేను ఫోన్ చేసి పిలిచినప్పుడు మీరు మండపం దగ్గరికి రండి. పెళ్లి ఎలా ఆపాలో నేను చూసుకుంటాను. సరే అమ్మా, ఉంటాను. పదమ్మా వెళ్దాం. ఫోన్ చేసి రమ్మన్నప్పుడు బయలుదేరమని చెప్పిందమ్మా. అవునా, అయితే ఇంటికి దగ్గరలో ఉందాం, పదండి. అవని బాడీ లాంగ్వేజ్ మారిందేంటి? బ్యాక్గ్రౌండ్లో ఏం నడుస్తుంది? అక్షయ సామి ఆధీనంలో ఉన్నంత వరకు ఈ అవని నన్ను ఏమీ చేయలేదు. పంతులు గారు, ఏంటి నాయనా? మంత్రాలు తంతులు 100% చేయనక్కర్లేదు, షార్ట్కట్లో చేసేయండి. ఎందుకురా భయపడతావు కృష్ణ? ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఇంకా ఆలోచించవలసిన అవసరం లేదురా. ఏమో అమ్మా, చెప్పలేం. అవని ఇప్పుడు చచ్చిన పాముతో సమానం. కాటేయలేదు, కనీసం బుస కొట్టలేదు కూడా. అమ్మా, మరి కాసేపట్లో మాంగళ్య ధారణ ఉంటుంది. బంధుమిత్రులందరూ ఉండుంటే మంగళసూత్రాలను అందరికీ చూపించేవారు. ముత్తైదువుల ఆశీర్వాదం కూడా దక్కుండేది. పర్వాలేదు పంతులు గారు, మా అమ్మకు మించిన ముత్తైదువు ఇంకెవరుంటారు? ఈ పెళ్లికి మేము నమ్ముకున్న అమ్మవారి ఆశీర్వాదం, మా అమ్మ ఆశీర్వాదం ఉంటే చాలు. అన్నట్టు తాళి కట్టే సమయానికల్లా మీ అమ్మా నాన్నలు వస్తారన్నావు కదా, వాళ్ళింకా రాలేదేంటి? అవునమ్మా, కన్యాదానం చేయడానికి వధువు తల్లిదండ్రులు ఉండాలి కదా. మీ పేరెంట్స్ పరిస్థితి ఏంటి మాయా? అది ట్రీట్మెంట్లో ఉన్నారని చెప్పాను కదా. పాపం రాలేని సిచ్యుయేషన్ ఉన్నట్టుంది. అందుకే వారి గురించి ఎదురు చూడకుండా మనం కార్యక్రమం జరిపించడం మంచిది. మేడం, ఎందుకన్నా మంచిది, ఒకసారి ఫోన్ చేయండి మేడం. అంటే ఇప్పుడు వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకు? పెళ్ళైన తర్వాత వాళ్ళ ఆశీర్వాదం ఎటో తీసుకుంటాం కదా. మీరేమంటారు అత్తయ్య? నువ్వన్నట్టే చేద్దామమ్మా. ఈ ముహూర్తం దాటకుండా ఈ పెళ్లి జరగటం నాకు ముఖ్యం. పంతులు గారు, మీరీ కార్యక్రమాన్ని ముందుకు పోనివ్వండి. అలాగేనమ్మా. అవని, మాంగళ్య ధారణ సమయం ఆసన్నమైంది.
నీ మెడలోని తాళిని బయటికి తీసిన తర్వాత శ్రీకర్ మాయ మెడలో తాళి కడతాడు. నాయనా, మాంగళ్య ధారణ సమయం అయింది. తాళెందుకో బాబు? తీసుకో శ్రీకర్. శ్రీకర్, వినిపించడం లేదా? అందుకో. రేయ్, ఈ సమయంలో ఇంకా ఏం అద్భుతాలు జరిగిపోతాయి అనుకుంటున్నావురా? అందుకో. ఒరే అమాయకం, చెప్పింది చెయ్యి. పచ్చని జంటని పచ్చని పందిరిలో విడదీయాలని చూస్తున్నారు. ఈ పాపం మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టదు. బాబు పెద్ది, నీ ఆస్కార్ నటనలు కాసే బాబు. వేద, ఇప్పటికీ మించిపోయింది లేదు. మరొకసారి ఆలోచించు. మీ మేనకోడలు అందరినీ మోసం చేస్తూ ఎన్ని నేరాలు ఘోరాలు చేస్తున్నా మీకింకా దాని మీద అభిమానం చావడం లేదా? రే శ్రీకర్, తాళందుకోరా. ఏ యవని, ఇచ్చిన మాట ప్రకారం నువ్వు తాళిని తీయవే. చూసుకుని మురిసిపోయింది చాలు, ఇంకా తీయమ్మా. ఇంకెంతసేపు చూసుకుంటావు? ఇంతకాలం చూసుకున్నది చాలే. ఏమైంది అవని? మాట మీద నిలబడే మనిషివి కదా నువ్వు. మరి ఎందుకింత ఆలస్యం చేస్తున్నావు? మేమందరం చెప్పడం కాదు, ఇప్పుడు శ్రీకరే చెప్తాడు. నువ్వు చెప్పు శ్రీకర్. రేయ్, నువ్వన్నా చెప్పరా. అప్పుడన్నా అవనికి సిగ్గనిపించి తాళి తీస్తుందేమో. ఈ ఆఖరి నిమిషంలో నువ్వు సతీ సావిత్రిలాగా తాళిని వదులుకోనంటే కుదరదు. చెప్పు శ్రీకర్. నాతో తాళి కట్టించుకుంటావా అని అడిగి నాతోనే తాళిని తీయవని అని అడిగే పరిస్థితిని తెచ్చుకున్నావు. తాళి తీయవని మన బంధాన్ని మనమే చేతులారా తెంచుకునేలా చేసింది నువ్వే.